వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది అంగస్తంభన సమస్యతో బాధపడుతుంటారు కదా. అంటే ఏజ్ 50 అయినా 60 అయినా కూడా సార్ ఈరోజు ఒక బెస్ట్ రెమెడీ చెప్పబోతున్నారు. అదే అండి, మన ఇంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లిని సార్ చెప్పిన తీసుకుంటే కానీ ఎక్కువసేపు చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలానో సార్ ద్వారా తెలుసుకుని ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమ్ ఫిజిషియన్ అండ్ సీనియర్ సెక్సాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు ఉన్నారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, వెల్లుల్లి సార్, మన ఇంట్లో ఉండే వెల్లుల్లితో మనం ఎక్కువసేపు చేయొచ్చు, పార్టిసిపేట్ చేసి, అది కూడా ఏ ఏజ్లోనైనా అని కూడా చెప్తున్నారు. సో ఎలా ఆ రెమెడీ గురించి మనం ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దామా సార్? సార్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్, సెక్స్ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు మనము ఒక మంచి టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము, వెల్లుల్లి గురించి. సో ఆ వెల్లుల్లి తింటే ఉపయోగం ఏంటి, ఎలాంటి విధానంగా మనం తినాలి, దాంతోపాటు మీకు లాస్ట్లో ఒక మంచి బోనస్ టిప్స్ చెప్తాను. సో ఆ టిప్ ఏంటంటే ఒక వెల్లుల్లితో ఒక డ్రింక్ చెప్తాను, న్యాచురల్ వైగ్రా లాంటి డ్రింక్. సో అది ఎలా చేయాలి అవన్నీ మీరు వీడియో చూస్తూ ఉండండి. మీకు చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అన్నీ నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జనాలు ఏమనుకుంటారంటే వెల్లుల్లి తింటే మనకి సెక్షువల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, అంగస్తంభనం అనేది తగ్గిపోతుంది, మనం ఎక్కువసేపు చేయవచ్చు అని అనుకుంటారు. కానీ అది కరెక్టే, కానీ అది తీసుకునే విధానం కూడా ఉంటుందండి. ఓకే, అంటే డైరెక్ట్ గా అంటే మనం రెగ్యులర్ గా మనం కూరలో వాటిలో వేసుకుంటాం కానీ పోపులలో, బట్ అలా కాకుండా ఒక పద్ధతి ఉంటుంది. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో చేస్తేనే మనము ఇది చేసుకోవచ్చు. సో లేదంటే మనం రోజు పప్పులో వెల్లుల్లి వేసుకుంటాము, కూరలో వెల్లుల్లి వేసుకుంటాము, అలా తింటే ఏం ఉపయోగం లేదండి. దానికి వెల్లుల్లి తీసుకోవడానికి ఒక విధానం ఉంటుంది. సో ఫస్ట్ ఈ వెల్లుల్లిని మనం ఎలా తీసుకోవాలి? సో ఫస్ట్ ఏంటంటే డైలీ మార్నింగ్ వెల్లుల్లి అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దీన్ని బెనిఫిట్స్ ఎక్కువ అందాలి అంటే ఇప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. ఎప్పుడైనా వెల్లుల్లిని ఎంటీ స్టమక్లో తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే బెటర్. ఎందుకు సార్ వెల్లుల్లిని ఎంటీ స్టమక్లోనే ఎందుకు తీసుకోవాలి? ఎందుకు అంటే వెల్లుల్లి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. సో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కాబట్టి అక్కడ లోపల ఇన్ఫ్లమేషన్ అలాంటిది ఏదన్నా కూడా క్లియర్ చేస్తుంది. అండ్ అది ఎంటీ స్టమక్లో తీసుకున్నప్పుడే ఎక్కువ పని చేస్తుంది. అందుకోసమే ఎప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. సో దాన్ని తీసుకునే విధానం ఏంటి అంటే ఫస్ట్ వెల్లుల్లిని అంతా మంచిగా తీసేసి డైలీ మార్నింగ్ ఒక 3 to 4 వెల్లుల్లి, జస్ట్ 3 to 4 చిన్న ఇంత మీడియం సైజ్ 3 to 4 వెల్లుల్లి ఇనఫ్ అండి. అది చాలు. అది డైలీ మార్నింగ్ మీరు మంచిగా నవలండి. మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం బ్రష్ చేసేది డైలీ 3-4 వెల్లుల్లి మంచిగా నవలండి. నవలడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ మనకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అది ఒక విధానం. ఇప్పుడు కొందరికి ఏమవుతుందంటే డైరెక్ట్ వెల్లుల్లి తీసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే దాని స్మెల్ అంత కరెక్ట్గా ఉండదు, టేస్ట్ కూడా అంత ఘాటుగా ఉంటుంది, కొందరికి నచ్చదు. సో అలా మీకు నచ్చకపోతే మీరు ఏం చేసుకోవచ్చు అంటే బాయిల్ వాటర్ తీసుకోండి. బాయిల్ వాటర్లో మంచిగా కట్ చేసేసి వెల్లుల్లిని మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు ఆగి 10 నిమిషాల తర్వాత మళ్ళీ కొంచెం బాయిల్ చేసేసి డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో వెల్లుల్లి అనేది తాగండి. ఇలా తాగడం వల్ల దీని హెల్త్ బెనిఫిట్ అనేది చాలా ఉంటాయి. చాలా ఇలాంటి తీసుకోవడం వల్ల మీకు ఇదవుతుంది. డైలీ 1 time ఇనఫ్ అండి. ఏదైనా ఎక్కువ తీసుకోవద్దు. ఏదైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. 10 years నుంచి 8 years వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ దానికి కొన్ని ఇబ్బంది అంటే కొందరు ఉంటారు, లైక్ బ్లడ్ థిన్నర్ వాడే వాళ్ళు ఉన్నారనుకోండి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, లేదా వెల్లుల్లి తింటే అలర్జీ వచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు చూసుకొని తీసుకోవాలి. ఎక్కువ 4 ముక్కలు కాకుండా 2 ముక్కల్లో ఒక ముక్కలో తీసుకుంటే సరిపోతుంది. 1 piece or 2 pieces ఈజ్ ఇనఫ్ అలాంటి వాళ్ళు. సో మెయిన్ ఈ వెల్లుల్లి అనేది ఎలా పని చేస్తుంది? సో అందరికీ తెలుసు, అందరు అనుకుంటారు అరే వెల్లుల్లి ఎలా పని చేస్తుంది, ఎరెక్షన్ మీద అంగస్తంభనం, వెల్లుల్లి తింటే అంగస్తంభనం ఎలా ఇంప్రూవ్ అవుతుంది, వెల్లుల్లి తింటే పర్ఫార్మెన్స్ ఎలా చేయవచ్చు అనుకుంటారు. కానీ ఏంటంటే
ఈ వెల్లుల్లి కానీ కొందరు చెప్తారు మనం కూరగాయలు అంటాము, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటాము, కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటాము. ఇవన్నీ ఏంటంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుట్ చేస్తుంది. కానీ మీరు మొత్తం లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, మొత్తం ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, దీనివల్ల అంత మీకు ఉపయోగం ఉండదు. కానీ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు వెల్లుల్లి తింటే ఉపయోగం ఉంటుంది. ప్లస్ ఇంకోటి మీకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు మీరు 40 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాల తర్వాత మీకు ఈ ప్రాబ్లం రావచ్చు. కానీ మీరు రోజు వెల్లుల్లి తినడం వల్ల ఏమవుతుంది అంటే 60 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అలా ప్రికాషనరీ మెథడ్గా కూడా తీసుకోవచ్చు మనం. సో మెయిన్ ఏంటంటే వెల్లుల్లిలో అలిసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. సో అలిసిన్ అనే పదార్థం అదేం చేస్తుంది అంటే దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో ఆ మెడిసినల్ ప్రాపర్టీ ఏమవుతుంది, మనం తీసుకున్నప్పుడల్లా ఆ మెడిసినల్ ప్రాపర్టీ అనేది రిలీజ్ అయ్యి అది ఏం చేస్తుంది అంటే మన పురుషాంగం దగ్గర ఉండే ఆ ఆర్టరీస్ అంటే రక్తనాళాలు అంటాం. సో ఆర్టరీస్ని ఇది చేస్తుంది, రిలాక్స్ చేసి అక్కడ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆ నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ పురుషాంగం దగ్గర ఉండే నాళాలు పెద్దగా అవుతాయి. పెద్దగా అవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఈజీగా అయిపోతుంది. ఈజీగా అవడం వల్ల మీ అంగస్తంభనం అంటే ఎరెక్షన్ అనేది మంచిగా అవుతుంది. ప్లస్ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా అవుట్ అవ్వడం కూడా తగ్గిపోతుంది. సో అదొక ఉపయోగం. రెండోది ఏంటంటే ఈ ఎలిసిన్ పదార్థంలో ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ అంటే అక్కడ మన పురుషాంగం దగ్గర కానీ లేదా మన టెస్టికల్స్ దగ్గర కానీ, బాల్స్ అంటాం కామన్ వర్డ్లో అయితే, టెస్టికల్స్ దగ్గర కానీ అక్కడ ఏమి ఇన్ఫ్లమేషన్ కాకుండా చూసుకుంటే ఎలిసిన్ పదార్థం. సో ఇన్ఫ్లమేషన్ కాకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా చేసేసి దాంతోపాటు అక్కడ అక్కడ ఉండే స్పర్మ్ హెల్త్ లేదా అక్కడ టెస్టికల్ హెల్త్ ప్రొడక్షన్కి మంచిగా అవుతుంది. సో కొన్ని స్టడీస్లో ఇది కూడా ప్రూవ్ అయింది. ఈ గార్లిక్ రోజు తీసుకునే వాళ్ళలో ఒక 20% స్పామ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయింది. అంటే ఓన్లీ గార్లిక్ తీసుకోవడం వల్ల వాళ్ళ స్పామ్ కౌంట్ అనేది 20% వరకు ఇంప్రూవ్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 మిలియన్స్ ఉండే వాళ్ళు 40 మిలియన్స్కి వెళ్ళిపోయారు. సో అలా అయింది. అండ్ కొన్ని స్టడీస్లో ఇది కూడా ఏం ఇంప్రూవ్ అయిందంటే ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ మన సెక్స్ హార్మోన్, మన ఎరెక్షన్ కానీ టైం పీరియడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఇవన్నీ దానికి చాలా యూస్ఫుల్ హార్మోన్ అది. సో ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి, దాని ప్రొడక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా మీరు వెల్లుల్లి తినడం వల్ల ఇలాంటి ఉపయోగం అనేది మీరు అందించుకోవచ్చండి. సో ఇలా మీరు ఈ వెల్లుల్లి తీసుకోవడం వల్ల మీరు దీన్ని ఉపయోగం అందించుకోవచ్చండి. అండ్ మీకు ఇంతకు ముందే చెప్పాను, సో వెల్లుల్లితో ఒక సూపర్ న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేసే డ్రింక్ చెప్తానని. సో ఈ న్యాచురల్ వయాగ్రా లాగా పనిచేసే డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ వెల్లుల్లి తీసుకోండి, కొంచెం అల్లం తీసుకోండి, దాంతోపాటు కొంచెం కాఫీ పౌడర్ తీసుకోండి, కొంచెం హనీ తీసుకోండి. సో మంచిగా వాటర్ని ఒక 100 ml వాటర్ని బాయిల్ చేయండి. బాయిల్ చేసేసి గార్లిక్ని మంచిగా కట్ చేసుకోండి. కట్ చేసేసి ఆ బాయిలింగ్ వాటర్లో వేయండి, అది కొంచెం బాయిల్ కానీ, దాని తర్వాత జింజర్ వేయండి, అది కొంచెం బాయిల్ కానీ. అదైనాక కొంచెం మీకు ఇష్టం ఉంటే కాఫీ పౌడర్ వేయచ్చు, ఇష్టం లేదంటే కాఫీ పౌడర్ వేయాలని ఏం కంపల్సరీ లేదు. లాస్ట్లో టేస్ట్ కోసం హనీ వేయండి. సో అది మంచిగా కలిపేసి డైలీ రాత్రి 1 hour బిఫోర్ మీరు ఇది డైలీ తాగారనుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే మీ పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది. ప్లస్ అక్కడ ఉండే పార్ట్ అనేది మంచిగా హెల్దీగా అవుతుంది. సో దీనివల్ల మీ ఎరెక్షన్ ప్రాబ్లం కూడా న్యాచురల్గా సాల్వ్ అవుతుంది. ప్లస్ మీ టైం పీరియడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు 10 minutes చేయగలుగుతున్నారంటే ఇలా న్యాచురల్గా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల అట్లీస్ట్ 20 minutes వరకు చేయవచ్చు. అండ్ ఇది మీరు అట్లీస్ట్ మినిమం ఒక 3 months వరకు ఫాలో చేస్తే మీకు ఉపయోగం ఉంటుందండి. ఏదో వారం ఫాలో చేస్తే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. అట్లీస్ట్ ఏదైనా మీరు 3 months మీరు న్యాచురల్గా ఫాలో చేస్తేనే, 3 months న్యాచురల్గా తీసుకుంటేనే దేనివల్ల అయినా ఉపయోగం ఉంటుందండి. నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఎరిక్షన్ ప్రాబ్లంకి వెల్లుల్లి ఎలా పనిచేస్తుంది, ఆ డ్రింక్ను కూడా ఎలా ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడతాం, అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు చేయగలుగుతాం. నిజంగా ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.